అందరికీ ప్రైజ్లా. సమయంలో మనం ప్రార్థనలోకి వెళ్ళే కంటే ముందుగా కొన్ని దేవుని మాటలు మనం ధ్యానించుకొని ప్రార్థనలోకి వెళ్తాం. దయచేసి తీయండి కీర్తనల గ్రంథము 95వ కీర్తన 7వ వచనం చదువుకుందాం కలిసి. కీర్తన గ్రంథము 95 7వ వచనం. రండి నమస్కారం చేసి మోకరించుదుము, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. తిరిగి మరొక లేఖన భాగం చదువుదాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం కలిసి చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. రండి ప్రభు సాయం నిమిత్తమై ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలనైనా. ఈ విధంగా ఈ సాయంకాలం అబ్బా తండ్రి అని మొరపెట్టగలిగేటువంటి జ్ఞానం లేదు, స్థితి లేదు, ఇటువంటి ఎరుక కూడా ప్రభువా మాకు లేదు. కానీ యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణ పునరుత్థానం ద్వారా మమ్మల్ని మీరే పిలుచుకొని ఈ విధంగా ప్రభు మమ్మల్ని రక్షించుకొని ఇంత మంచి పరిశుద్ధుల సహవాసంలో మమ్మల్ని మీరుంచి మీ అక్కరేమున్నా నన్ను అడగండి అని ప్రభు నిత్యం సంఘ ప్రార్థన ద్వారా ఉపవాస కూడికల ద్వారా నాయన మాకు వాక్యం మీరిస్తూ ఎలా అడగాలి అని తను నిరంతరం మాట్లాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. కేవలం మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఇంతవరకు పాటలు పాడడానికి ఎంతగానో సహాయపడ్డారు నాయన. మీరు మహిమ పొందారని నమ్ముచు చదివిన లేఖన భాగాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. మాతో మీరు స్పష్టంగా మాకు తగినట్టుగా ఏం మాట్లాడాలని తండ్రి మీరైతే తలంచారో అదే మాట్లాడండి. నా యొక్క సిద్ధపాటు కాదు ప్రభా, మీ యొక్క ఆత్మ సిద్ధపాటుతో నన్ను మీరు సిద్ధపరిచి మీ యొక్క నడిపింపుతో మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నిష్ప్రయోజకుని ప్రభా, ఇక్కడ ఉన్న వారికంటే ఏ విధంగా కూడా తండ్రి నేను యోగ్యుని కాదు. కేవలం మీ యొక్క కృపచేతనే నాయన మీరు వాడబడాలని ఆశపడుతుండగా మీరే సహాయపడుతురండి. ఈ సమయం మాకెంతో ఉపయోగకరంగా లోకంలో గడిపిన సమయం అంతటికంటే ఎంతో సంతోషంగా ఆనందంగా తిరిగి ఈ సమయంలో తను మిమ్మల్ని ప్రార్థించి ఇక్కడ నుంచి అంతే ఆనందంగా అంతే సమృద్ధిగా వెళ్ళడానికి సహాయపడమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనకారుడు దేవుని దగ్గర సాగిలపడాలని చెప్తా ఉన్నాడు కదా. అయితే ఆనాటి అపోస్తలులో ఉన్నటువంటి సంఘం కూడా మనం 12వ అధ్యాయంలో చదువుకున్నాం. 5వ వచనంలో ఏం చెప్తా ఉన్నారు వీళ్ళు? అక్కడ రాయబడినటువంటి మాట, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ ఈ యొక్క వచనంలో మనకు చాలా విషయాలు కనిపిస్తాయి. మొట్టమొదటిగా ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య? పేతురు చెరసాలలో ఉన్నాడు, అదొకటి గమనించవచ్చు మొట్టమొదటిగా. రెండవదిగా మనం చూస్తే సంఘము అతని కొరకు, సంఘం ఎవరి కొరకు ప్రార్థిస్తూ ఉంది? పేతురు కొరకు ప్రార్థిస్తూ ఉంది. అంటే వారి సొంత అక్కర కాదు, ఒక వ్యక్తి అంటే సంఘంలో ఉన్నటువంటి దైవజనుని స్థితిని బట్టి ప్రార్థిస్తూ ఉంది. ఇది ఒక అంశం. తర్వాత మనం చూస్తే ఎలా ప్రార్థిస్తుంది అనంటే అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉంది. సంఘం ఎలా ప్రార్థిస్తూ ఉంది? అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉంది. ప్రార్థించడం వేరు, ఆసక్తితో ప్రార్థించడం వేరు, అత్యాసక్తితో ప్రార్థించడం వేరు. అవునా? నిజంగా 3 విధాలుగా ఉంటుందనంటే 3 విధాలుగా ఉండకుండా ఆ పదాలు అయితే ఉండవు కదా. బైబిల్లో చూస్తే చాలా మార్లు ప్రార్థించండి ప్రార్థించండి అని ప్రభువు శిష్యులకు చెప్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళు ఎంతకీ ప్రార్థించకపోతే
వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, వారికి అక్కడ ఏ మేలు జరగకపోవడాన్ని బట్టి ప్రభువులు ఏం చెప్తారు, మీరు ఉపవాసంతో ఉండి ప్రార్థించండి. అంటే ఆ యొక్క స్థితి, ఆ ఒక అవసరత ఏం చేస్తూ ఉందంటే తీవ్రతను పెంచుతూ ఉంది. అదొకటి మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ సంఘం ఎలా ప్రార్థించిందంట, అత్యాసక్తితో ప్రార్థించింది. తర్వాత ఎవరికి ప్రార్థించింది అని అంటే దేవునికి ప్రార్థించింది. మనం చాలా సర్వసాధారణంగా ఆలోచిస్తే చాలామంది బైబిల్ పట్టుకున్నట్టనే, బైబిల్ చదువుతూ ఉన్నట్టనే మనకు ఒక ఆలోచన వస్తుంది. వెంటనే ఎక్కలేనటువంటి దైవిక జ్ఞానం మనలో నింపుకొని ఆలోచిస్తూ ఉంటాం. జనరల్గా ఆలోచించాం. క్రైస్తవుడు చేసే తప్పు ఏంటంటే అసలు జనరల్గా పోల్చి ఆలోచించుకుంటే చాలా విషయాల్లో దేవుడు మనకు ఉన్నతంగా కనిపిస్తాడు. బైబిల్లో ఉన్నటువంటి మాట, రాయబడినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటే వండర్ అనిపిస్తూ ఉంటుంది. ఆ సంఘం కూడా వాళ్ళ ప్రార్థన, వాళ్ళ స్థితి చూస్తూ ఉంటే మనకు చాలా వండర్ అనిపిస్తుంది. ఇక్కడ ఏంటనంటే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయిచుండెను. పేతురు ఎక్కడున్నాడు చెప్పండి? చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నాడనంటే కారణం ఎవరో బంధించారు. ఆయన బంధించడానికి అధికారం ఎవరికి ఉంటుంది? అక్కడ ఉన్నటువంటి రాజుకి అధికారం ఉంటుంది, హేరోదుకి అధికారం ఉంది. మరి ఈ సంఘం అంతా ఏం చేయాలి? హేరోదు దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడి, అయ్యా బాబు మా దైవజన్ని విడిపించండి, మరలా ఇటువంటి హృదయాలను తట్టేటువంటి పరిచర్య మా దైవజనుడు చేయడు, ఎంతోమందిని రక్షించేటువంటి పరిచర్య మా దైవజనుడు చేయడు, మాకు అందరికీ నచ్చే బోధ చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఇంకెప్పుడు కూడా మీ రాజ్యంలో మీకు తప్ప దేవునికి మహిమకరంగా ఏ మాట కూడా చెప్పడు అని సంఘం ఏం చేయాలి? ఇప్పుడు పరిస్థితి అదే కదా. ఏం చేస్తూ ఉంటారు? ఒక మాట చెప్పడానికి భయపడతారు. అవకాశం వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని సువార్త చెప్పడానికి భయపడతారు, మనుషుల మీద ఆధారపడతారు. దేవుడు అంటే ఏంటంటే ఒక సంఘంలో ఉన్నటువంటి కార్యానికే అన్నట్టుగా ఒక సరిహద్దును మనకు మనమే ఉంచేసుకొని కొన్ని విషయాలు మాత్రమే దేవుని దగ్గర ప్రార్థిస్తాం. కొన్ని విషయాలు దేవునికి ఈ సరిపోవు, ఇంట్లో దేవునికి జ్ఞానం లేదు, దేవునికి శక్తి లేదు అని వాటిని మనం ఏం చేస్తామంటే మనమే దేవుని దగ్గరికి తీసుకెళ్ళాం. చాలా సంఘాల్లో అదే జరుగుతూ ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏమొద్దనంటే సంఘం అంతా కూడి ప్రార్థించరు. చాలా సంఘాల్లో క్రీస్తు లేని సంఘాలు ఉంటాయి. అక్కడ ఏంటంటే క్రీస్తు ఉన్నాడు, మనుషులే ఉంటారు. మనుషులు ఏం చేస్తారు? మనుషులకు ఏ సమస్య వస్తే ఏం చేస్తారు? భార్యాభర్తల మధ్యలో గొడవ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఒక పెద్ద మనిషిని పిలిచి ఎవరి తప్పో న్యాయం చెప్పమంటారు. ఎగ్జాక్ట్గా క్రీస్తు లేని సంఘాల్లో కూడా జరిగేది ఏంటంటే ఇదే. క్రీస్తు మీద ఆధారపడాలి. ఈ సంఘం ఏం చేస్తుందంటే అక్కడ శిక్ష వేసినటువంటి వాడు ఆ సామ్రాజ్యానికి రాజు. ఆయన ఆ చెరసాల సంఖ్యలు విడిచిపెడితే తప్ప పేతురు బయటికి రాడు. కానీ సంఘం చూడండి, వాళ్ళు ఎవరికి మొరపెడతా ఉన్నారు? దేవునికి మొరపెడతా ఉన్నారు. అంటే ఈ సంఖ్యలను విడిపించగలిగినటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. హేరోదుకు కూడా ఉంది. అవునా కదా? అక్కడ విడిపించగలిగే సామర్థ్యం హేరోదుకు కూడా ఉంది. కానీ అది ఎవరి ద్వారా పొందాలని చూస్తూ ఉన్నారు? వీళ్ళు దేవుని ఆశ్రయిస్తూ ఉన్నారు. తర్వాత ఈ ప్రార్థన వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారు అని అంటే అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉన్నారు. సంఘం అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉన్నారు. పేతురు చెరసాలలో ఉన్నాడు, చెరసాల సంఖ్యలు విప్పబడాలని. ఒక మూడో వ్యక్తి గురించి ప్రార్థిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామనంటే మన గురించి తప్పకుండా ఒక మూడో వ్యక్తి ప్రార్థించడం, అంటే మూడో వ్యక్తి అయిన మన గురించి ఖచ్చితంగా ఒక సంఘం ప్రార్థించి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. మనం నిజమైనటువంటి క్రీస్తు రక్షణలోకి వచ్చామనంటే కనీసం వాళ్ళు ఎన్ని మార్లైనా ప్రార్థించి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ప్రార్థన లేకుండా అయితే సత్యవాక్యం వైపుగా క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ఇరుకులోకి మనం రాము. నేను అనుభవంతో చెప్పగలనది. నాకు ఆ ప్రార్థన ఉన్న బలము నన్ను నిజంగా ఇటువంటి ఒక సరైనటువంటి మార్గం, అంటే నేను ఒక పర్ఫెక్ట్ స్థితిలోకి, సంపూర్ణమైన స్థితిలోకి వచ్చానని చెప్పను, కానీ నాకు ఒక విషయం నేను చెప్పగలను. ఏంటంటే నేను చాలా దూరంలో ఉన్నాను, కానీ నేను వెళ్ళాల్సిన మార్గం ఇదే సరైన మార్గం. ఎందుకంటే ఇక్కడ క్రీస్తే మనకి గొప్ప, క్రీస్తే మనకి అన్నిటికీ మూలం, క్రీస్తునే మనం మహిమపరుస్తూ ఉంటాం. ఇక్కడ అనంటే ఈ సంఘం అనే దాని గురించి చెప్పట్లే, ఈ వాక్య పోకడని బట్టి చెప్తా ఉన్నాను నేను. అంటే మన వాక్యం ఎటువైపుగా వెళ్తుందో అది మనకు అర్థమవుద్ది. అక్కడ క్రీస్తుని మహిమపరిచే విషయాలు ఉన్నాయా, మనుషుల్ని మహిమపరిచే విషయాలు కనబడతా ఉన్నాయా అనే విషయాలు మనకు స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే నాకున్న అనుభవాన్ని బట్టి నేను ఈ మాట చెప్పగలను. అయితే ఈ సంఘం ఉన్నటువంటి వారు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అని అంటే హేరోదును అడగడానికి ఇష్టపడట్లా, దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు వాళ్ళు. ఇట్లా మన జీవితాల్లో కూడా మనం రక్షణలోకి వచ్చామనంటే ఖచ్చితంగా మన గురించి కొందరు ప్రార్థించారు. నేను రాగలిగానంటే బహుశా అన్నయ్య మా గురించి ఎంతో ప్రార్థించి ఉండొచ్చు. మొట్టమొదటిగా అన్నయ్య మా ఇంటికి వచ్చినప్పుడు నాకు పెద్ద ఆసక్తి లేదు ఇక్కడికి రావాలని. చాలామందిని నేను చూస్తూ వచ్చాను, వాళ్ళ ఇంటికి అలానే వస్తారు, చెప్తూ ఉంటారు, తర్వాత ఏముండదు, ఇక
కవర్లు పంపించడం ఇదంతా చేస్తూ ఉంటారు. అంతకుముందే అనుభవం దగ్గర దాకా వచ్చాం మేము. మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి, ఇంటికి వస్తాం అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. మాకు తెలుసు వాళ్ళ ఇంటికి వస్తే ఏం జరుగుద్ది అనే విషయం. నేను సంశయంగానే ఉన్నా. బహుశా మరి మా గురించి తప్పకుండా దేవుడు ప్రార్థించే తలంపు అన్నకి ఇచ్చి ఉండొచ్చు, కుటుంబానికి ఇచ్చి ఉండొచ్చు, సంఘానికి ఇచ్చి ఉండొచ్చు. అటువంటి సంఘం ద్వారా మేము ఈరోజు రాగలిగాం. వచ్చిన తర్వాత ఇంకా సంఘం నా ఆత్మీయ స్థితిని బట్టి ప్రార్థిస్తూ ఉంటుందా? ఇంకా ఇప్పుడు సంఘం ప్రార్థించింది పేతురు విడుదల కొరకు. పేతురు విడిపింపబడ్డారు. విడిపింపబడిన తర్వాత మనం చూస్తాం ఈ 12వ వచనంలోకి వచ్చిన తర్వాత 12వ వచనంలో ఇట్లు ఆలోచించుకొని వారికి వివరించి తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. అక్కడ ఆగిపోలే. పేతురు విడుదల పొందాడు, కానీ అక్కడ ఆగిపోయినట్టుగా మనం చూడం. వేరొక చోటికి వెళ్ళాడు. దేని కొరకు వెళ్ళాడు? వేరొక చోటికి తనను తాను రక్షించుకోవడానికి కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ రాజుకి కనిపించకూడదని తప్పించుకోవడానికి గురించి కాదు, దేవుని పని కొరకు మరొక చోటుకి వెళ్ళాడు. అంటే ప్రార్థన తర్వాత తను విడిపించబడిన తర్వాత దేవుని పనిలో అదే విధంగా కొనసాగేటువంటి ఆ స్థితిలో తను వెళ్తూ వచ్చాడు. రక్షింపబడినటువంటి మనం కూడా ప్రార్థన మనల్ని విడిపించాలి. మనల్ని విడిపించింది ప్రార్థన. క్రీస్తులో మనల్ని రక్షణలోకి నడిపించింది. ఇది మనం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మనకేం కావాలంటే ఇప్పుడు మనకి ప్రార్థన కావాలి. ఇదే కదా మనం చూస్తాం. అబ్రహాం జీవితాన్ని చూస్తే ఎలా ఉంది? తను మంచి విశ్వాసి కదా, చక్కటి విశ్వాసి. తను ఏం చేస్తాడంటే తన దగ్గర నుంచే ఆస్తి పంచిపెట్టుకొని దూరంగా వెళ్ళిపోయినటువంటి లోతును బట్టి ఏం చేస్తాడు? ఆ సొదొమ గొమొర్రాలో ఆయన ఎలాగైనా సరే విడిపించాలని తన కొరకు ప్రార్థన చేస్తాడు. మనకు తెలుసు ఆ విషయం. 19వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ ఉంటాయి సొదొమ గొమొర్రా గురించి. ప్రార్థించినప్పుడు యేసు ప్రభువారు ఏం చేస్తారు? అక్కడ దూతలను పంపిస్తాడు తనని విడిపించడానికి. చూడండి, ఈ సంఘం ఎటువంటి లక్షణాలు కలిగి ఉందో, లోతు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. సంఘం ఏం చేస్తూ ఉంది? మూడొక వ్యక్తి కొరకు అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉంది. మూడొక వ్యక్తి కొరకు, తన గురించి కాదు, సంఘమంతటి గురించి కాదు, సంఘంలో ఉన్నటువంటి దైవజనుడి గురించి అత్యాసక్తితో ప్రార్థించింది. ఇప్పుడు లోతు విషయానికి వద్దాం. లోతును విడిపించడానికి, రక్షించడానికి అబ్రహాం ఎంతగానో ప్రభు దగ్గర గోజాడాడు కదా. ఎంతగానంటే లెక్క తగ్గిస్తూ ఉన్నాడు. ఎక్కడా కూడా తను అసలు ఆ పరిధిలో నుంచి పోవద్దు, లోతు విడిపించబడాలి. ఎందుకనంటే 20 మంది ఉంటే నేను అక్కడ ఏ మాత్రం కూడా నేనేమి రానేను, ఖచ్చితంగా వాళ్ళ మీదకి నేను ఎటువంటి శిక్ష కూడా నేను వారికి విధించను, నాశనం చేయను అనే మాటను అయినా ఓకే, అయినా సరే అని దేవుడు చెప్తా ఉన్నప్పుడు కూడా అబ్రహాంకి ఒకవేళ దీంట్లో లేడేమో, ఆయన విడిపించబడాలి అంటే ఈ సంఖ్యలో కూడా ఉండడేమో, బహుశా అక్కడంత సంఖ్యలో అక్కడ రక్షింపబడ్డ వాళ్ళు లేరేమో అని ఎలాగైనా తనను విడిపించాలని దేవుని మీద ఆధారపడి అబ్రహాం గారు అడగడం మనం చూస్తాం. అయితే ఇదంతా జరిగింది. లోతు ఏమయ్యాడు చెప్పండి? ఈయన చేసిన ప్రార్థన బట్టి అక్కడికి దేవదూతలు వెళ్తూ వచ్చిన తర్వాత లోతు ఏం చేస్తాడు? తన దగ్గరకు వచ్చినటువంటి దేవదూతల్ని ఆయన ఎప్పుడైతే ఇంటికి ఆహ్వానించాడో తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ అంతా నాశనం అయిపోయినటువంటి ప్రజలు, చెడ్డ గుణాలు కలిగినటువంటి వాళ్ళు. ఒకసారి చేయండి 19వ అధ్యాయము 8వ వచనం నుంచి చదవండి. చాలు. ఇక్కడ మీకు అర్థమవుతుందో లేదో, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? హేరోదును ఆశ్రయిస్తూ ఉన్నాడు అనమాట. ఈయన
ఇక్కడ ప్రజలు సంఘమంతా కూడి హేరోదును ఆశ్రయించకుండా దేవుని ఆశ్రయించింది. ఇతను ఏం చేస్తా ఉన్నాడు? లోతు హేరోదు లాంటి అక్కడ కర్కశంతో కూడినటువంటి, కామంతో కూడినటువంటి అక్కడ ప్రజల్ని బతిమలాడుతూ ఉన్నాడు. ఇది అది ఒకటే. హేరోదుని బతిలాడడం, అక్కడ ఉన్నటువంటి ఆ పాపంతో కూడినటువంటి ప్రజల్ని బతిలాడడం రెండు ఒకటే. ఏం చేస్తా ఉన్నాడు? దేవుణ్ణి ఆశ్రయించట్లా. అక్కడికి వచ్చింది ఎవరండి? దేవదూతలే వచ్చారు. అంటే వాళ్ళు దేవునికి ఎంత దగ్గరగా ఉంటారు? వీళ్ళు ఏ కార్యం చేయాలో దేవుని ఆజ్ఞను తీసుకొని ఆ కార్యం చేయడానికి వచ్చినటువంటి వారు. ఈయనకున్న సమస్యని వారికి చెప్పినప్పుడు ఖచ్చితంగా అది ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. కానీ లోతు ఏం చేస్తా ఉన్నాడు? తన కుటుంబంలో ఉన్నటువంటి తన బిడ్డలను కూడా వదిలివేయడానికి, వాళ్ళకి ఉపజెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ ఆ దేవదూతల దగ్గర ఇది నా బాధ, ఇది దేవుడు మాత్రమే తీర్చగలడు, ఖచ్చితంగా మీరు దేవునికి మొరపెట్టండి నా తరపున అని లోతు ఆ జ్ఞానం లేదు. అంటే ఏంటి? అబ్రహాము ప్రార్థన ద్వారా తన దగ్గరికి దేవుని రక్షించే బృందం వచ్చింది. కానీ ఇతను తన రక్షణ బట్టి కానీ, తన బిడ్డల రక్షణ బట్టి కానీ ప్రార్థించుకునేవాడిగా లేడు దేవుని దగ్గర. అంటే ఏంటంటే ఆ ప్రార్థన ఆయన ఎక్కడి వరకు నడిపిస్తుంది అంటే, సొదొమ గొమొర్రా నుంచే కాదు, ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన పెద్దగా ప్రభు దగ్గర ప్రార్థించడు. ఇది క్రైస్తవులుగా మన దగ్గర ఉంటే ఈ ప్రార్థనా జీవితం చాలా నష్టపోతాం. ఒకరు మన గురించి ప్రార్థించారు, రక్షింపబడ్డాం. ఇంకా ఎంతకాలం మన ప్రార్థన, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని నిత్యం ఎదిగే విషయంలో ప్రార్థించుకోకుండా ఉండడానికి? అక్కర్లు ఉంటాయి, ప్రార్థించాలి. కానీ ఒకటి గమనించండి, మన ఆత్మీయ జీవితం వృద్ధి చెందాలనంటే మన వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన అనేది ఎంతగా పెరుగుతూ ఉంటుందో ఆత్మీయంగా మనకు జీవితాలు కానీ, ఆత్మీయంగా సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయంగా ఎదిగే వేరే ప్రజల సంఖ్య కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది. మార్టిన్ లూథర్ గారంట తను ప్రార్థన గురించి చెప్తే ఎన్ని గంటలు ప్రార్థిస్తారంటే, తను లేచిన వెంటనే మొట్టమొదటిగా తను చేసే పని ప్రార్థించడం అంట. అది ఎంతసేపు అంటే 4 గంటలు ప్రార్థిస్తాడంట. 4 గంటలు కంటిన్యూగా ప్రార్థిస్తాడంట. ఎందుకు ప్రార్థిస్తాడని ఒక ప్రశ్న ఇస్తే, నేను ఒకవేళ ప్రార్థించకపోతే సాతాను నా జీవితంలో వాడు గెలుస్తాడు. నేను దేవునితో నేను మాట్లాడకపోతే, నేను విన్నవించకపోతే, నేను మొరపెట్టకపోతే, నేను ప్రార్థన చేయకుండా అలాగనే ఊరకుండా ఉంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉందన్నట్టు? సాతానికి మనం అవకాశం ఇచ్చినాం. ఈ గ్యాప్లో వాడు ఏం చేస్తాడంటే, మనం దేవునితో సంభాషించని గ్యాప్లో వాడు ఖచ్చితంగా ఏదో ఒక కార్యంతో మన జీవితం పట్ల వాడి విజయాన్ని పొందుతాడు. ఇది తను చెప్తా వచ్చాడు. జాన్ వెస్లీ కూడా అంట ఆయన లేచిన వెంటనే ఖచ్చితంగా 2 గంటలు ప్రార్థిస్తాడంట. మరలా ప్రార్థనకి ఆయన మధ్యలో తీసుకునే గ్యాప్ మరొక 2 గంటలు బైబిల్ ధ్యానించుకొని మరలా ప్రార్థన అంట. వీళ్ళంతా ఎవరండి? స్కాలర్స్. అంటే దేవుని కొరకు వాక్యానుసారంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళినటువంటి వారు. వారి జీవితాల్లో ప్రార్థన ఎంత సమయాన్ని ఇచ్చారంటే, మరి మన జీవితంలో మనం ఎంత సమయం ఇస్తా ఉన్నాం చెప్పండి. ఇది మనం మన ఆత్మీయ జీవితాల్లో బలపరుచుకోవాలి, అభివృద్ధి పరుచుకోవాలి. ప్రార్థన లేకపోతే మనం ఎన్ని చెప్పినా, అంటే నేను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి చెప్పడానికి నా స్థాయి సరిపోదు. కానీ వాళ్ళ విషయాలు చదువుతూ ఉన్నప్పుడు నా జ్ఞాపకం వచ్చిందంటే, మన స్థాయి ఎక్కడ, మనకు ప్రార్థన ఎన్ని గంటలు ఉండాలి, అంటే ఎంతగా మనం దేవుడి మీద ఆధారపడాలి. ఇక్కడ 3 విషయాలు. వారి ఆసక్తి ఏంటనంటే, నా తలంపులోకి నేను వచ్చిన విషయాలు చెప్తా. వారి ఆసక్తి మన అత్యాసక్తి అని మాట్లాడుకున్నాం. వారి అత్యాసక్తి ఏంటనంటే, ఒకటి, వారు దేవుని మీద ఆశ్రయించారు. అత్యాసక్తిలో ఒక అంశం అది. వాళ్ళు ఎవరిని ఆశ్రయించారు? ఆ అత్యాసక్తికి అర్థం ఏంటంటే, మొట్టమొదటిగా వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించారు. రెండవదిగా చూస్తే వాళ్ళు పాపముని వదిలి ఆ సంఘం ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. అత్యాసక్తి యొక్క ఈ 3 ఇంకొక విషయం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, క్రీస్తును మాత్రమే ధరించుకొని ప్రార్థించటం. అంటే క్రీస్తుతో మంచి సంబంధం ఉండి ప్రార్థించటం. ఇదేం చేస్తుందంటే మనల్ని సరైనటువంటి ప్రార్థన ఆ వైపుగా నడిపిస్తుంది. మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని మాత్రమే ఆశ్రయించారు వీళ్ళు. మనం చూస్తాం కదా, కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం. మనకు ఆయన ఆశ్రయదుర్గము. ఇది ఆనాటి అపోస్తల సంఘాలు ఎంతో బలంగా నమ్మారు. కాబట్టి అలా నమ్మగలిగిన వారికి మరలా ఒక దావీదు కీర్తన బహుశా వారి జీవితాల్లో వాళ్ళు ఎంతగానో నెరవేర్చుకోవాలనే తలుపు కలిగి ఉండొచ్చు. రండి, 118వ కీర్తన 8-9 వచనాలు.
ఉమ్. ఆ, చూడండి, అక్కడ ఉన్నటువంటి సంఘం ఇది ఎగ్జాక్ట్గా వాళ్ళ సంఘంలో వాళ్ళ ప్రార్థన అనుభవంలో ఉంచుకుంటూ వచ్చింది. మనం మనుషుల్ని ఏమాత్రం కూడా ఆశ్రయించొద్దు. పేతురు కూడా అక్కడ రాజుల్ని బతిలాడట్లే, నన్ను విడిపించండి అని బతిలాడట్లే, దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాడు. సంఘం కూడా ఏం చేస్తూ ఉంది? ప్రభువుకు ప్రార్థిస్తూ ఉంది, ప్రభువుకు మాత్రమే ప్రార్థిస్తూ ఉంది. ఇది మనం ప్రభువుని ఆశ్రయించే విధానం. ప్రభువుని మాత్రమే ఆశ్రయించినప్పుడు ఇది మన అత్యాశక్తిలో ఒక భాగం. అత్యాశక్తి కలిగిన సంఘం వాళ్ళు ఎలా ఉండగలిగారనంటే వాళ్ళు ప్రభువును మాత్రమే ఆశ్రయించారు. రెండవది, పాపమును విడిచి, ఎప్పుడైతే మనం ప్రార్థనలోకి వెళ్ళిపోతూ ఉన్నామో, ప్రవేశించాలని తలంపు కలిగి ఉన్నామో, ఖచ్చితంగా మనం ప్రార్థనని వదిలివేసినప్పుడు మాత్రమే ఆ ప్రార్థన ప్రభు వింటాడు. ఖచ్చితంగా మనం ఎంత గొప్పగా అయినా ఆత్మీయంగా జీవించామని చెప్పుకోవచ్చు, ఎన్ని బోధలైనా వినొచ్చు, ఎంత గొప్ప వర్తమానం బైబిల్లో నుంచి అయినా కానీ తీయగలగవచ్చు, దాన్ని వినొచ్చు, ఇని ఇతరులకు చెప్పొచ్చు. కానీ మన పాపమును వదిలి మనం ప్రార్థనలోకి ప్రవేశిస్తేనే ఆ తర్వాత మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు, దేవుడు మనతో మాట్లాడతాడు. అదే కదా జరిగింది యెషయా జీవితంలో. మన యెషయా దగ్గర చూస్తాం, యెషయా గ్రంథము. అప్పటి వరకు యెషయా యొక్క జీవితాన్ని చూస్తే ప్రభువు చెప్పినటువంటి మాటని ఇజ్రాయేల్ ప్రజలకు యథేచ్ఛగా ఎంత భయం లేకుండా చెప్తా ఉన్నాడనంటే, నిజంగా అటువంటి వ్యక్తి ఇప్పుడు మనం చూస్తే ఏమనుకుంటామనంటే, ఇతను నిజంగా దేవుని మాట తూచా తప్పకుండా చేసే వ్యక్తి, ఇతనిలో పాపము లేదు, మంచి విశ్వాసి అని మనం భావిస్తాం. కానీ 6వ అధ్యాయంలో వచ్చే వరకు, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. ఉమ్. 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 అక్కడ వరకు చాలా. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిర ధూపము చేత నిండగా. ఇది ఆ దర్శనాన్ని యెషయా ప్రవక్త చూస్తూ ఉన్నాడు. అది దేవుని దర్శనం. దేవుని చూసినప్పుడు దేవుడు ఎలా ఉన్నాడనంటే, అసలు ఆయన ఊహించినంతగా ఇంతకాలం ప్రకటించినటువంటి దేవుని వాక్కు, ఆ వాక్ ఎక్కడి నుంచి వస్తుందని ఒక్కసారిగా తేరి చూసినప్పుడు తన దర్శనంలో తను ఎలా ఉన్నాడనంటే ఇవన్నీ కలిగి ఉన్నాడు. అంటే అసలు ఆయన ఊహించినంతగా అంతటి స్థితిలో ఉన్నప్పుడు యెషయా ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యపోయినప్పుడు ప్రభు దగ్గర ఆయన మాట్లాడాలి, ఏదో ఒక విషయాన్ని బట్టి తను ప్రభువుకు జవాబు ఇవ్వాలి. ఆ జవాబిచ్చే ముందు, ప్రభుతో మాట్లాడే ముందు తనకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. తర్వాత 5వ వచనం నుంచి అది అప్పటి వరకు ఎవరు? నీ గొప్ప ప్రవక్తని అనుకున్నాడు. కానీ తను ఇప్పుడు ప్రభుతో మాట్లాడడానికి ముందు తను ఏం ఒప్పుకున్నాడంటే, నేను నశించాను. ఏదైతే లోకంలో ప్రవక్తగా నేను జీవించి లోకంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ఎన్నో దేవుని యొక్క వర్తమానాలు అజరామరంగా తీసుకెళ్ళి వాళ్ళు ఎంతగానైతే నేను భయంకరమైనటువంటి స్థితిని వాళ్ళకి చూపుతూ వచ్చానో, ఈ స్థితిని బట్టి నేను చచ్చిపోయాను. అంటే నేను ఏదైతే ఊహించుకున్నానో, దేవుడు నా ద్వారా మాత్రమే ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు, నా ద్వారా మాత్రమే వారిని భయపెడతా ఉన్నాడు, నా ద్వారా మాత్రమే వారి స్థితిని చూపిస్తూ ఉన్నాడు, అంటే నేను గొప్ప వ్యక్తిని అని బహుశా తనలో ఏమైనా ఉందేమో, తన స్వచిత్తమైనటువంటి ఆలోచన ఏదైనా కలిగి ఉండొచ్చు. అది ఏమైపోయిందంట, తను ఇక్కడ నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకుంటుని. ఎప్పుడైతే మన ప్రార్థనలో ఆయన పాపాన్ని చూడండి, అపవిత్రమైన పెదవులు గలవాడను తనకు తెలిసిపోయింది. తన స్థితి ఏంటో, తన పెదాలు ఎటువంటియో, తన హృదయంలో తలంపు ఎటువంటిదో యెషయా గుర్తెరుగుతూ వచ్చాడు. మన జీవితంలో కూడా ప్రార్థనకు వచ్చే వరకు ఏదో చేస్తున్నాం కదా ప్రార్థన అని అనుకుంటే చాలా 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 మనల్ని మనం మోసం చేసుకున్నట్టు. ఏం మేలు జరగదు. సంవత్సరాలు గడిచిపోతాయి మన మందిరంలో ఉంటూ. ఇప్పటికే నాకు అనిపిస్తూ ఉంటుంది, చాలా చాలా సంవత్సరాలు గడిచిపోతూ ఉంది, ఏం పని చేసాం, మనం ఏమిగా వృద్ధయ్యాం అనేది ఒకసారి ఆలోచించుకుంటా ఉంటే భయం వేస్తూ ఉంటుంది. ఒకలాంటి గిల్టీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అంటే ఇంతకుముందు మనం ఉన్నటువంటి డినామినేషను, మనం జీవించినటువంటి క్రైస్తవ జీవితం, అంటే ఇప్పుడు కూడా ఏం చేస్తా ఉన్నాం, టైంపాస్ చేస్తున్నాం, దానికి పేరు మార్చుకున్నాం, టైంపాస్ చేస్తున్నటువంటి స్థితిలో అనిపిస్తూ ఉంటుంది. అంటే అట్లా ఎందుకు అనుకోవాలి బ్రదర్, మన సరైన సావాసంలో ఉండి మనం వెళ్తామని మన హృదయంలోకి తెలుస్తుంది. యెషయాకి తెలిసింది. ఏమని చెప్పండి, యెషయా ఎంతవరకు చేసింది దేవుని మాటే, చెప్పింది దేవుని మాటే,
ఆ మాట కూడా ప్రజలకు తాకింది, సరైన విషయంలో నడిపించడానికి ఉపయోగపడింది. కానీ యెషయా జీవితాన్ని తన వరకు దేవుని చూసినప్పుడు తనకు వచ్చింది ఏంటంటే, నేను నశించి తిని నా పెదవులు ఎటువంటివి, అపవిత్రములైనవి. మనం కూడా మన యొక్క ప్రార్థనా జీవితంలో ప్రభువుకు మొరపెట్టడానికి వెళ్ళే ముందు ఆయన స్వరం వినాలన్నా, ఆయనకు మనం మొరపెట్టాలన్నా ఖచ్చితంగా ఈ స్థితి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. లేదు ఇదేది మనం తెలుసుకోకుండా ముఖస్థుతి చేసినట్లే మనం ప్రభువుకు ప్రార్థిస్తే దానివల్ల ఏం ప్రయోజనం కూడా ఉండదు. మన పాపపు స్థితి మనకు తెలియదు. మన ప్రార్థన మనం బాగా చేస్తాం, ప్రార్థనలో ఎంతో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మాట్లాడుకోవడానికి, కానీ ఆత్మీయంగా ఎక్కడా కూడా మనం చేసే ప్రార్థనకి ప్రభు జవాబు ఇయ్యడు. ఎందుకనంటే నువ్వు చేసే ప్రార్థనకి ప్రభువుకి చాలా దూరం ఉంటుంది. అదే మనం మాట్లాడుకోబోయే మూడో అంశం, చాలా దూరం ఉంటుంది అనమాట. ఈ యెషయా జీవితానికి వచ్చే వరకు ఇక్కడ మనకి ఏం కనిపిస్తూ ఉందంటే, ఇదంతా అయిన తర్వాత తను ఒప్పుకుంటూ వచ్చాడు కదా. ఎక్కడ ఇది నా నోటికి దాన్ని తగిలించి అప్పుడు శరాపులతో, అక్కడి నుంచి చదవండి అమ్మ. చాలు. ఎప్పుడంటది, ఎప్పుడైతే నేను నశించానని అనుకుంటా ఉన్నాడో, తన స్థితినంతని కూడా ఒప్పుకుంటా ఉన్నాడో, నేను కనులారా సూచితను అనుకుంటా ఉన్నాడో, ఇదంతా కూడా తన హృదయంలో జరిగిన కార్యం ఎవరికి కూడా బహిర్గతం చేసింది కాదు, ఎవరితో కూడా మాట్లాడింది కూడా కాదు. యెషయా ఏం చేస్తా ఉన్నాడు, అప్పుడు 6వ వచనంలో అప్పుడు ఏమైందనంటే, శరాపులతో ఒకడు తాను బలిపెట్టి, ఎప్పుడు అంటే పాపాన్ని వదిలివేసినప్పుడు, పాప స్థితిని తెలుసుకున్నప్పుడు, మనం కూడా మన హృదయంలో బహిర్గతంగా ఒప్పుకోకపోయినా యథార్థంగా ప్రభు దగ్గర ఇంతవరకు ప్రభువా నీ ప్రార్థించాను, కానీ నాలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అక్కర, నా స్థితిని నేను ఎరగకుండా ఉన్నాను. యెషయా వలె ఇంతకాలం నేను మంచి జీవితాన్ని జీవించాను అనుకుంటా ఉన్నాను, కానీ నేను జీవించిన ప్రజల మధ్య ఇటువంటి ప్రజలు ఉన్నారు నా చుట్టూ, నా నోరు ఇటువంటి నోరు, నేను ఇటువంటి క్రియలు చేస్తూ ఉన్నాను, ఇవన్నీ కూడా తెలియనటువంటి వాడిగా ఉన్నాను. కానీ ఇన్ని రోజుల్లాగా ఈరోజు ఉండకూడదు. 5 వచనాల వరకు యెషయా జీవితం ఒకలా ఉంది, 5 అధ్యాయాల వరకు. 6వ వచనంలో యెషయా జీవితం మారిపోయింది. ఇన్ని సంవత్సరాలు మన ప్రార్థనా జీవితం ఒకలా ఉంది, ఈ 6వ అధ్యాయంలో తన ఎలాగైతే మారుతూ వచ్చాడో మన ప్రార్థనా జీవితంలో కూడా మనం మారాలి. ఆయన ఏమడుగుతా ఉన్నాడు అప్పుడు, వెంటనే అనేను. అప్పుడు నేను ఎవరిని పంపేదను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకాలం చేసింది కూడా అయినా అదే కదా, ప్రభు మాటే కదా, ప్రభు మాట ఇనే కదా వారికి చెప్తూ వచ్చింది కదా. మొట్టమొదటి అధ్యాయం మనం చూస్తే భయం వేస్తూ ఉంటుంది. ప్రవక్త మాట్లాడినటువంటి మాటలు ప్రజలతోని ఎంతో భయంకరమైనటువంటి మాటలు ఉంటాయి అక్కడ. మరి ఇప్పుడేంటట, తను ఆ స్థితిని ఒప్పుకొని బయటకు వచ్చిన తర్వాత తిరిగి ప్రభు అడుగుతూ ఉన్నాడంట. ఏమని అడుగుతా ఉన్నాడు, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడి పోవునని ప్రభువు సెలవీయగా ఇంటిని, అంతటా నేను చిత్తగించుము నేనున్నాను. అప్పుడు వినబడ్డ స్వరం సరైనటువంటి స్వరం. ఇది క్రీస్తులోకి వచ్చినటువంటి మనం గుర్తెరగాలి. ఇంతకాలం విన్న స్వరమా లేదా ఇప్పుడు వినేటువంటిది స్వరమా? ఇది ఎలా తెలుస్తుందనంటే, ఒకటి అత్యాశక్తితో మనం సంఘం ప్రార్థించినట్లుగా ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆ అత్యాశక్తి కిందకి ఏమొస్తుందనంటే, ప్రభువుని వారు ఆశ్రయించారు, మనం ప్రభువుని మాత్రమే ఆశ్రయించాలి. రెండవదిగా చూసినట్లయితే, మనం ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత యెషయా వలె మన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి. మన భౌతిక స్థితిని బట్టి, మన భౌతికంగా మనం ఉండే సంఘాన్ని బట్టి, మనం ఉన్నటువంటి స్థితిని బట్టి, మన గురించి ఇతరులు అనుకునే ఆ స్థితిని బట్టి మనం గర్వించడం కాదు. అసలు నీ హృదయంలో నీ స్థితి ఏంటి, ఇది మనకు తెలుసు. ఆ స్థితిని మనం ఒప్పుకున్న తర్వాత దేవుడి స్వరం మనకు వినిపిస్తుంది. ఆ స్వరాన్ని బట్టి వారు ప్రార్థించారు. ఇది అత్యాశక్తితో ఒక భాగం. చివరిగా ఒక మాట, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. పొందుచున్నది.
ఏంటి ఇవన్నీ అంటే ఇదంతా సంఘంలో ఉన్నటువంటి మనమంతా ఏం చేస్తూ ఉన్నామనంటే శిరస్సుకు ఆధారమై ఈ విధంగా మనం వృద్ధి పొందుతూ ఉన్నాం. ఇది సరైన ప్రార్థన, సరైన విధంగా దేవునితో అంటుకట్టబడినటువంటి అనుభవంతో సంఘం వృద్ధి చెందడం. ఎప్పుడైతే ఇక్కడ మాట్లాడినటువంటి మాట శిరస్సుని, అది మనం చేసే ప్రార్థన ఎలా ఉంటాయంటే కొన్ని మార్లు ప్రార్థిస్తూ ఉంటాం, ఎన్నో మార్లు ప్రార్థిస్తూ ఉంటాం, ప్రార్థనకి జవాబు రాదనంటే బహుశా మనం ఈ స్థితిలో ఉన్నాం. ఏంటంటే శిరస్సు హత్తుకొనని మనుషులు సంఘం. ఈ సంఘం ఎంతగా ప్రార్థించినా సరే ఏమవుతుందనంటే చూడండి, తలకి అంటే మన మెదడుకి, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలకి సరైనటువంటి విధంగా ఆజ్ఞలు వెళ్ళకపోతే, ఇన్స్ట్రక్ట్ చేయకపోతే ఏమవుతుందో చెప్పండి? దాన్నే మనం ఏమంటాం? పక్షవాతం అంటాం. అంటే బ్రెయిన్ చెప్పిన విధంగా చెయ్యి పనిచేయదు. ఒక వ్యక్తి వచ్చి లేదా ఇంకొక చెయ్యి తీసుకొని మనం ఆ చేంజ్ చేస్తాం, మళ్ళీ పక్కన పెట్టడం చేస్తాం. అంటే ఏమైంది? శిరస్సు ద్వారా ఈ చేతికి రావాల్సినటువంటి ఆజ్ఞలు రావట్లేదు, ఎక్కడో ఏదో కనెక్షన్ కట్ అయింది. మనమైతే ఏమంటాం? మనకున్నటువంటి వైద్య పరిభాషలో బ్లడ్ ఫ్లాట్ అయింది, బ్రెయిన్లో దానికి వెళ్ళాల్సిన ఏదో ఒక ఏరియాలో బ్లడ్ ఫ్లాట్ అయింది. మన ఆత్మీయ కోణంలో చూస్తే మనకెక్కడో బ్లడ్ ఫ్లాట్ అయింది, ప్రభువుకి మనకి సంబంధం కట్ అయింది. కాబట్టి శిరస్సు నుంచి రావాల్సినటువంటి ప్రతిదీ కూడా తీసుకొని మనం చేయలేకపోతున్నాము అని అంటే ఇది వారికి అత్యాసక్తి కలిగి చేసినటువంటి ప్రార్థనలో ఇదొక భాగం. దేవుడు ఏదైతే తలంచాడో, పేతురు విడిపించబడాలి, దేవుని కార్యం బహుగా జరగబడాలి, ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క తలంపు. అది సంఘం ఎరిగింది. సంఘం ఎలా ఎరగగలిగిందనంటే సంఘానికి దేవునితో ఉన్నటువంటి సంబంధం. ఆ సంబంధం ఏం చేసిందనంటే ఏది దేవుడి కార్యం, ఇప్పుడు మనం దేవుని గురించి మొరపెట్టాలి, పేతురు విడిపింపబడాలి. ఎలా విడిపింపబడాలంటే ఏ రోజును బతిలాడి విడిపించబడ్డం కాదు, ఖచ్చితంగా దేవుడే కార్యం చేయాలి. పేతురు ఆ విధంగా చెరసాల సంఖ్యలు ఛేదించుకొని విడిపించబడాలి. అప్పుడు ఎలా జరగాలనంటే సంఘం అత్యాశక్తితో ప్రార్థించాలి. ఇది శిరసత్వం కిందికి వచ్చినటువంటి సంఘం చేసేటువంటి ప్రార్థన. ఇటువంటి ప్రార్థన మనం కలిగి లేమనంటే దేవుని యొక్క శిరసత్వం కింద మనం లేము. సంఘం అంటేనే ఏంటి చెప్పండి? దేవుడి శిరస్సు, మనంతా కూడా అవయవాలం. ఖచ్చితంగా మనంతా దేవుని శిరసత్వం కిందకి వెళ్ళాలి. దేవుని శిరసత్వంలో కింద వెళ్ళకుండా ఇంకా మన ప్రార్థనలోకి ఏమీ కూడా ప్రయోజనం రావట్లేదు మన ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క శిరసత్వానికి మనకి ఏదో కట్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. వెంటనే యెషయా వలె మన యొక్క స్థితిని మనం ఒప్పుకోవాలి, తిరిగి ఆయనకి మనకున్నటువంటి సంబంధాన్ని మనం పునరుద్ధరించుకోవాలి. కాబట్టి అటువంటి సంఘముగా మనం ప్రార్థించాలనేది దేవుని యొక్క తలంపు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో కొనసాగించండి.